మరి అస్మత్పేటకి పోయినాం. అస్మత్పేటలో మహిళ తను మాట్లాడుతూ కాల్చిన కన్నీళ్ళు అక్కడ యావత్ మహిళా లోకానికి కన్నీళ్ళు తెప్పించాయి. నాలాంటి వాళ్ళు కూడా ఆ ఉద్వేగాన్ని ఆపుకోలేకపోయాను. నేను మాట్లాడిన మాటలు అవన్నీ కూడా వినండి. అంటే ఇవాళ ఆ ఒక్క మహిళ ఏడుస్తుండొచ్చు, ఆ మహిళను చుట్టుముట్టినటువంటి మహిళలు ఏడుస్తుండొచ్చు, కానీ తెలంగాణలో ఉన్నటువంటి బస్తీలలో నివసించే వాళ్ళ పేద చుట్టాలు ఇవాళ వాళ్ళని బలపరిచే వాళ్ళు కోట్లలో ఉంటారనే విషయం మర్చిపోయిండ్రు. ఇక్కడ ప్రభుత్వాలు మార్చగలిగే శక్తి సత్తా పేదవాళ్ళకు ఉంటుందనే విషయం మర్చిపోయిండు. తప్పకుండా హైడ్రా చేస్తున్న విధ్వంసం ఏదైతే ఉందో కూలగొట్టే ఇండ్లు కావచ్చు, 60 గజాలు 70 గజాలు గుంజుకున్న భూములు కావచ్చు, వీటికి మూల్యం త్వరలోనే తప్పకుండా ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల్లోనే దాని మూల్యం చెల్లించుకుంటారు. ఒక్కటి మాత్రం స్పష్టం, ఎప్పుడు ఈ రాష్ట్రంలో ఎన్నికలు వచ్చినా రేవంత్ రెడ్డి మాత్రం గెలవడని నేను అనట్లేదు. ఏ చిన్న పిల్లగాంచి మొదలుపెట్టి పెద్ద మనిషి వరకు అంటున్నారు కాబట్టి వాళ్ళకి మరి వాళ్ళ ఇంటెలిజెన్స్ వ్యవస్థలు ఏం చేస్తున్నాయి, వాళ్ళ వెల్విషర్స్ ఏం చేస్తున్నారు, మరి చెప్పిన తర్వాత కూడా నేను గిట్నే చేస్తా అని చెప్పేటువంటి అహంకారం ఉండొచ్చు. కానీ తప్పకుండా రాబోయే కాలంలో హైడ్రా దాని డ్రామా, ఈ రేవంత్ రెడ్డి తన అబద్ధాలు ఇవన్నిటికీ మూల్యం చెల్లించుకో తప్పదని చెప్పి తెలియజేస్తాను. దాని మీద ఇప్పటికే అనేక కమిటీల రూపంలో కమిషన్ల రూపంలో చర్చోపచర్చ జరిగినాయి. దాన్ని జోలికి పోను. కానీ ఒకటి మాత్రం చేయాల్సి అక్కడ ఉంది. ఎందుకంటే అవగాహన లేదు, అవగాహన ఉంది అని పక్కకు పెడితే దాని పైన ఉన్న అన్నారం, ఇంకా దానిపైన ఉన్న సుందిల్లా, ఆ పైన ఉన్నటువంటి ఎల్లంపల్లి, ఇవన్నీ కూడా ప్రాజెక్టు వాళ్ళు డ్యాములు కానీ లేకపోతే వాటి పంప్ హౌజులు కానీ వాళ్ళ మోటార్లు కానీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఈ కన్నెపల్లి పంప్ హౌజులలో ఇక్కడ ఉండే సుగుణం ఏంటంటే, కన్నెపల్లి పంప్ హౌజులు ఏవైతే ఉన్నాయో ఒక 50,000 కుసక నీళ్ళు వచ్చినా కూడా ఈ పంప్ హౌజ్లో నీళ్ళు వచ్చే ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు 90,000 లక్ష కుసక నీళ్ళు పోతున్నాయని అంటున్నారు. కాబట్టి మీకు తెలిసి ఎలినినో వచ్చింది, భయంకరమైన కరువు రాబోతుందని చెప్పి అంటున్నారు. ఇక్కడ భేషజాలు పోకుండా నువ్వు తప్ప నేను తప్ప, ఇలా నువ్వు దుర్మార్గుడువా నేను దుర్మార్గుడా అనేటువంటి పద్ధతి పక్కకు పెట్టి ఇలా ఇన్ని వేల కోట్ల రూపాయలు పెట్టి కట్టబడ్డటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాబట్టి ఎలినినో వస్తుందని చెప్పి హెచ్చరికలు జారీ చేస్తున్న సందర్భంలో ఇవాళ జూలై మాసం వచ్చినప్పటికీ కూడా వర్షాలు లేక విత్తనాలు కూడా వేయని ఈ పరిస్థితులలో తాగే నీళ్ళ కోసం మనం డిపెండ్ అయ్యేదంతా కూడా కృష్ణానది మీద